డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు నమస్తే. సార్ సత్యనారాయణ గారు, వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే చివరాఖరికల్లా కూడా ఋతుపవనాలు వచ్చే అవకాశం మెరుగ్గా ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అయితే ఋతుపవనాలు రాబోతున్నాయి అంటే రైతుల్లో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. ఎందుకంటే వాళ్ళ వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నం అవడానికి అందరూ సిద్ధమవుతుంటారు. అయితే మన మార్కెట్ విషయానికి వస్తే మాన్సూన్ రాబోతోంది అనగానే అందరూ కూడా ఈ మాన్సూన్ కి సంబంధించిన స్టాక్స్ ఏమున్నాయి, అసలు వాటి గ్రాఫ్లు ఎలా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇక మీదట ఎలా ఉండబోతున్నాయి అంటూ కూడా అందరూ ఈ మాన్సూన్ స్టాక్స్ మీద కొంత పరిశోధన అనేది మొదలు పెడతారు. కాబట్టి ఏంటి అసలు మాన్సూన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని, ఆ స్టాక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకులకు తెలియచేయగలరు? ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ ఉపయోగపడే టాపిక్. ఎందుకంటున్నంటే ఎప్పుడైనా కానీ ఇప్పటి వరకు నిన్నటి వరకు ఎలక్షన్ హడావిడి అయిపోయింది. ఇక ఎలక్షన్స్ హడావిడి అయిపోయిన తర్వాత యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. మళ్ళీ ఈ జనరల్ అసెంబ్లీ, ఈ ఎగ్జిట్ పోలు, మళ్ళీ జూన్ 4కి మనకి రిజల్ట్స్ రావటం. అయితే ఇప్పుడు మాన్సూన్స్ కూడా ముందుగానే 3 రోజులు ముందుగా నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి. మనకంతా నైరుతి ఋతుపవనాలే. మనకి ఈ నైరుతి ఋతుపవనాలు ఫస్ట్ అండమాన్ నికోబార్ దీవుల్లో వస్తాయి, తర్వాత కేరళకు వస్తాయి. కేరళ నుంచి ఇక మనకి చిన్నగా ఇట్లా స్టార్ట్ అయితే మనకి రావడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం 19వ తారీఖు, అంటే జనరల్గా 22 అని చెప్తుంటారు, 19కి 3 రోజులు ముందే వస్తున్నాయని అనడం జరిగింది. కానీ పోయిన సంవత్సరం కూడా మే 19కే వస్తాయని చెప్పి మళ్ళీ అవి జూన్ 8 దాకా, అంటే కొంచెం వెనకకి పోయినాయి అని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మన పని ఏంటిది అంటే, ఎప్పుడైతే ఆశావహంగా, అంటే ఆశాభావం అంటే ఋతుపవనాలు ముందుగా వస్తాయి అనేది ఒక ఆశాభావం. దీంతోపాటు ఇప్పుడు ఋతుపవనాలు ఎప్పుడైతే ముందుగా వస్తాయో దానికి తగ్గటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఎప్పుడైతే జనరల్గా మనం చూస్తే షేర్ మార్కెట్ చాలా ముందు ఉంటుంది. ఋతుపవనాలు వస్తాయి అని ఎప్పుడైతే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉందో దానికి రిలేటెడ్ సంబంధించిన అన్ని షేర్లు కూడా రెడీగా ఉంటాయి. అవి పెరగడం, అబ్బా నిన్నటి దాకా బాగలేదు కదా అప్పుడే పెరిగినాయి అని అనుకుంటే కాదు, ఇంకా రాలేదు ఋతుపవనాలు ఉంటుంది. ఆ ఋతుపవనాలు న్యూస్ వచ్చిందో లేదో దానికి సెక్టార్ సంబంధించినవన్నీ ఆల్రెడీ మూవ్ అయిపోతుంటాయి, మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అయితే జనరల్గా ఏంటిదంటే ఎప్పుడైనా కానీ ఈ ఫస్ట్ కేరళకే వస్తాయి ఋతుపవనాలు. ఇది అక్కడి నుంచి ఈ అల్పపీడనం నుంచి అవన్నీ నుంచి మన అండమాన్ నికోబార్ నుంచి మనకి ఆ అరేబియా సముద్రంలోంచి అల్పపీడనం లేకుండా ఉంటే ఓకే, లేకపోతే ఈ నెలాఖరులోకి మనకి అరేబియా సముద్రం నుంచి మళ్ళీ కొంత ఆ నుంచి మళ్ళీ స్పష్టత ఇంకా రాలేదు, వస్తుంది. ఇంకేముందిలే, ఇంకా 19 అంటే వారం 10 రోజుల్లో మనకు ఒక స్పష్టత రావటం, జూన్ 1 వరకల్లా మళ్ళీ మనకి ఏది ఋతుపవనాలు వచ్చేసి. అయితే ఇక మనం ఏం చేయాలి? ఇక మన షేర్ మార్కెట్ సంబంధించినవి ఏవైతే షేర్ మార్కెట్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో, జనరల్గా ఫర్టిలైజర్స్ ఉంటాయి, పెస్టిసైడ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అంటే ట్రాక్టర్ లాంటివి, సీడ్స్ విత్తనాలు లాంటివి. ఇప్పుడు ఫర్టిలైజర్స్ అంటే యూరియా లాంటివి, డిఏపి లాంటివి, ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి. ఇక మన పని ఏంటిది? ఒక్కసారి స్క్రీనర్కి వెళ్ళి, ఎవరైతే ఈ వీడియో అబ్జర్వ్ చేస్తున్నారో స్క్రీనర్కి వెళ్ళి ఒక సర్చ్కి వెళ్ళేసి కోరమండల్ ఫర్టిలైజర్స్, అంటే ఫర్టిలైజర్ సంబంధించిన ఒక పేరు ఏదైనా మార్కెట్ లీడర్స్ ఒక్కసారి ఎంటర్ చేసి పీర్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, పీర్స్. ఈ పీర్స్ అని క్లిక్ చేస్తే ఓ పెద్ద లిస్ట్ వస్తుంది. 100లోనే ఉంటాయి కంపెనీలు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అట్లా లెక్కేస్తే. ఇక లీడింగ్ ఎవరెవరు ఉన్నారో చూసుకోవాలి. కోరమండల్ ఫర్టిలైజర్స్, జిఎస్ఎఫ్సి, చంబల్ ఫర్టిలైజర్స్, ఆర్సీఎఫ్, ఫ్యాక్ట్, ఇట్లా ఏవైతే లీడింగ్ ఫర్టిలైజర్ కంపెనీలు, పెస్టిసైడ్స్ కంపెనీలు, ట్రాక్టర్ కంపెనీలు, సీడ్ కంపెనీలు, విత్తనాలై. అంటే మనం ఏంటిది, ఫర్టిలైజర్స్కి ఒకళ్ళు ఉంటారు లీడర్స్, పెస్టిసైడ్స్కి ఒకళ్ళు ఉంటారు లీడర్స్, మళ్ళీ ట్రాక్టర్లకు ఒకళ్ళు ఉంటారు లీడర్స్. అయితే ఎవరికి వాళ్ళు ఏ సెక్టార్లో ఏవైతే రిలేటెడ్, ఇంకా మీకు సింపుల్గా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ట్రాక్టర్లు ఏవైతే ఇవన్నీ ఉన్నాయనుకో, ఆ మోటార్లు, పైప్ లైన్లు,
పంపు సెట్లు కూడా, పంపు సెట్లు. సెట్లు. ఎందుకంటే వాటర్ మళ్ళీ పంప్ ఇప్పుడు సెట్లు. ఈ అన్ని కొత్తగా ఉంటారు. ఖరీఫ్ వస్తుంది అనగానే మళ్ళీ సాగులోకి ఎక్కువ ల్యాండ్ పొలాలు ఎక్కువ సాగు చేయాలంటే మోటార్లు కావాల్సి ఉంటుంది, మళ్ళీ పైప్ లైన్లు కావాలి. పైప్ లైన్లకు సంబంధించినవి, పైపులకు సంబంధించినవి, మోటార్లకు సంబంధించినవి అన్నీ కూడా రిలేటెడ్. మీకు సింపుల్గా ఏం లేదనుకుంటే గూగుల్కి వెళ్ళి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అని కొడితే ఫర్టిలైజర్ కంపెనీలు వస్తాయి, పెస్టిసైడ్స్ కంపెనీలు వస్తాయి, ట్రాక్టర్ కంపెనీలు వస్తాయి, ఈ పైపుల కంపెనీలు, మోటార్ల కంపెనీలు అన్నీ వస్తాయి. అన్నీ ఏం చేయాలి, ఆ లిస్ట్ అంతా తీసుకొని యాన్యువల్ రిజల్ట్స్ అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పుడు ఏమున్నాయి మనకు పేర్లు చూడగానే అర్థమైంది. జనరల్ కామన్ మ్యాను ఏం లేదు, సింపుల్గా ఆ కంపెనీ పేరు చూడగానే ఓకే ఇది మంచి బ్రాండు, మంచిగా ఉన్నటువంటిది కామన్గా ఆలోచించి అది గ్రోత్ ఉందా లేదా, సేల్స్ ఉందా లేదా, ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకొని ఆ షేర్లని ఇప్పటి నుంచి మనం ఫాలో అప్ కనుక చేయగలిగితే ఓకే. ఇక తర్వాత ఎప్పుడైనా సరే ఈ ఋతుపవనాలు ఏదైతే ఉందో అంటే ఈసారి కొంచెం ముందుగా రావటం, ఈసారి లాస్ట్ ఇయర్ కంటే తక్కువ లేకుండా ఉంటుంది అనేది కూడా ఒక వార్త. అంటే వర్షపాతం ఏదైతే పర్సంటేజ్ ఎంతైతే ఉంది అంటే 100%, 80%, 120%, అంటే ఎక్కువ పడుతున్నాయి అంటే ఎక్కువ శాతం అనమాట, తక్కువ పడుతున్నాయి అంటే మళ్ళీ కొంచెం కరువు అన్నట్టు. అంటే ఇప్పుడు మనకేమి లేదు, అంటే ఓవరాల్గా ఋతుపవనాలు ఉన్నాయి, తొందరనే వస్తున్నాయి. అంటే ఒక విధమైన గుడ్ న్యూసే. అంటే వర్షాలు ఎంత వస్తాయా ఏమొస్తాయా మళ్ళీ మనం ఫస్ట్ వీక్లో తెలిసిపోతుంది అంటే ఎంతనే. అయితే ఇప్పుడు జనరల్గా రెండే పద్ధతులు మనకు కామన్గా ఆలోచిస్తే అంతా అందరికీ మనం చెప్పకపోయినా తెలుసు. ఎలాంటిది అంటే ఈ ఎక్కువ ఎండలు ఎప్పుడైతే బాగా ఉంటాయో, ఈసారి 46, 47 దాకా వచ్చిన ఎండలు, ఎప్పుడైతే ఎండలు బాగా వస్తాయో వర్షాలు బాగా పడతాయి. వర్షాలు బాగా పడ్డాయి అంటే పంటలు బాగా పండుతాయి. అందుకని పంటలు బాగున్నాయి అంటే ఖరీఫ్ ఇప్పుడు మనకు స్టార్ట్ అయ్యేది ఖరీఫ్ సీజన్, ప్రోడక్ట్ బాగుంటుంది, ప్రొడక్షన్ ఉత్పత్తి బాగుంటుంది, అగ్రికల్చర్ సెక్టార్ బాగుంటుంది, అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన రిలేటెడ్ షేర్స్ అన్నీ కూడా అన్నీ బాగుంటాయి అనేది అర్థం, రైట్. అందుకని మన పని ఏంటిది, అగ్రికల్చర్ సెక్టార్ అని మనం గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినా దొరుకుతుంది, స్క్రీనర్లో దొరుకుతుంది, ఫర్టిలైజర్ సెక్టార్ అన్న దొరుకుతుంది. మనం వాల్యూ ఉన్నటువంటి షేర్లు ఏవైతే లాస్ట్ ఇయర్ వాటికి వీటికి ఇంకా పోతే ఇంకొక జూన్ 15కి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అదంటే ఇంకా నెల ఉందనుకోండి టైము. ఈ లోపల ఋతుపవనాలు ఫైనల్ అవ్వటం, ఋతుపవనాలు కన్ఫామ్ అవ్వటం, ఋతుపవనాల వర్షపాతం యొక్క పర్సంటేజీ అంటే పోయిన సంవత్సరం కంటే ఎక్కువ వస్తుందా, సమానంగా వస్తుందా, తక్కువ వస్తుందా అనేది కూడా అప్పటికల్లా డిసైడ్ అయిపోద్ది. ఇక ఈ వాతావరణ శాఖ ఏదైతే చెప్తుందో ఈ అల్పపీడనాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయా లేవా, ఎంత వస్తుంది, ఇవన్నీ బట్టి మనము ఫైనల్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ సెక్టార్లో ఎవరైతే అడ్వాన్స్గా ఉండదలుచుకుంటారో ఆ సెక్టార్లు ఆ షేర్లు చూసుకొని వాళ్ళు కనుక ఏది ఈ ఋతుపవనాల సీజన్ని వీటన్నిటితో పాటు ఎప్పుడైనా కానీ ఏ షేర్ అయినా సరే అగ్రికల్చర్ సెక్టార్ కానీ, ఫార్మా కానీ, ఏ రియల్ ఎస్టేట్ సెక్టార్ కానీ వాల్యూ ఉన్న కంపెనీ వాల్యూనే. ఆ వాల్యూ ఉన్న కంపెనీ ఏదైతే ఉందో కాకపోతే సీజన్ అన్ సీజన్. ఇప్పుడు ఋతుపవనాల సీజన్ వర్షపాతం అంటే ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ సీజన్. అగ్రికల్చర్ అనగానే ఇవే మనకు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ట్రాక్టర్లు, వాటిల్లో లీడింగ్ ఉన్నటువంటి కనుక బై చేస్తే ఇప్పుడు మళ్ళీ ఎన్నాళ్ళు అక్కర్లే, ఋతుపవనాలు అయిపోయింది ఒక 15 days 1 month అయిపోగానే పీక్ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ నుంచి పట్టం మొదలు పెడతాయి, అక్కడ వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి సీజన్ ఏముంది, ఏ సీజన్కి ఏది ఉందో అవి మూమెంట్ వస్తాయి. మనం కనుక సీజన్ రాకముందే సీజన్ గుర్తుపట్టి అవి కనుక కొనుక్కుంటే మళ్ళీ సీజన్ వచ్చే టైంకి పెరిగిపోతాయి, వచ్చేస్తే అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి అంతే తప్ప. చాలా మందికి ఎట్లుంటుందంటే ఇప్పుడు పట్టించుకోరు, వర్షాలు ఉన్నాయా లేవా, ఋతుపవనాలు వీళ్ళు బాగానే చెప్తారులే, వాతావరణ శాఖ అది ఇది అంటారు. వర్షాలు పడి ఈ షేర్లు బాగా పెరిగినాక అప్పుడు చెప్పారు కానీ నేను కొనలేదే అని అప్పుడు ఎంటర్ అవుతారు, అప్పుడు పట్టం మొదలు పెడతారు. ఇప్పుడు బాగా పెరిగిపోయింది అనుకుంటారు. కానీ ఎప్పుడైనా కానీ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మనము అంటే పెరగక ముందు కనుక కొనుక్కోవాలి, పెరిగినాక అమ్మాలి, ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, క్లోజ్ చేయాలి. కాకపోతే ఏంటంటే జనాలందరికీ చూస్తేనే నమ్మకం అనమాట. అంటే పెరగలేదు కదా చెప్తురు కదా అనుకుంటాడు, పెరిగిన తర్వాత నమ్మకం కలుగుద్ది కానీ అది నిలబడదు, ఇక పడిపోతుంది. అంటే అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అందుకని ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ముందుగానే వస్తున్నాయి, ఆ ముందుగా వస్తున్నాయి ఏవైతే ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఇంకో 1 weekలోనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ వాతావరణ శాఖ మనకి
తెలుస్తుంటుంది. మనం ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడే కొనమని మేమేం అనట్లేదు, కాకపోతే అబ్జర్వ్ చేయండి, ఫాలో అవ్వండి. ఆ ఋతుపవనాలు ముందే వస్తున్నాయని మనం అంటున్నాం. సపోజ్ వెనక్కి పోయినాయి అంటే మళ్ళీ తగ్గిపోతాయి ధరలు. మన పని ఏంటిది, ఎలా ఉన్నాయి ఏమున్నాయి కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే ఎనఫ్. ఇంతకు మించి దీంట్లో అంటే బుర్రంతా చేర్చక్కర్లేదు. ఒక ఐడియా కోసం, ఒక ఐడియా అంతే, అంతవరకే. ఈ సీజన్ రాబోతుంది, ఈ సీజన్ కి ఏ సెక్టార్స్ కి సంబంధించిన ఆ స్టాక్స్ అనేవి కొంత రేజ్ లోకి వస్తాయి, మొమెంటం లోకి వస్తాయి అని ఒక జస్ట్ ఒక చిన్న క్లూ ఇవ్వడం అంతేగాని ఏవో మీరు ఇవే కొనుక్కోవాలి అనేది ఇక్కడ కూడా రికమెండేషన్ అన్న అసలు ఉద్దేశం లేదు. ఏదైనా సరే పెట్టుబడులు పెట్టే వాళ్ళు సంప్రదించి వారి యొక్క సూచనలు సలహాల మేరకు మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలి కూడా ప్రేక్షకులు. రైట్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది ఇది మా రికమెండేషన్ అయితే కాదు. ప్రేక్షకులు మరొకసారి గమనించగలరు, పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే వారి సలహాలు సూచనల మేరకు మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.